మేడం, ఇవాళ మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మీ మొహంలో ఏదో సంతోషం కనిపిస్తోంది. ఎందుకో నాకో తెలియడం లేదు రాధా. ఈరోజు మనసు ప్రశాంతంగా, ఏదో భారం దిగిపోయినట్టు, నాలో నాకే తెలియని ఏదో ఆనందంగా ఉంది. బహుశా జంగమయ్య చెప్పిన మాటల వల్ల నాలో ఏదో కొత్త ఆశ చిగురించినట్టు అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది దేవకి. మీరనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయేంటి? ఈ ఇంటికి నా కొడుకు తప్ప వేరే ఎవ్వరూ వారసులు కాలేరు. మనం ఎంత పాజిటివ్ మైండ్తో అనుకుంటే మన రిజల్ట్స్ కూడా అంతే పాజిటివ్గా వస్తాయి మ్యామ్. మీ మనసు చెప్పినట్టు మీకు తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ రాధా. హలో, చెప్పండి మూర్తి గారు. హరీష్ షూర్ అండి? 100% ఎంక్వైరీ చేసే చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు వెంటనే ఆ డీటెయిల్స్ పంపించండి. దేవకి, ఏంటండి, ఎవరిని డీటెయిల్స్ పంపించమంటున్నారు? ఒక గుడ్ న్యూస్ దేవకి. మన గాయత్రి గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి డిటెక్టివ్ ఏజెంట్ ని అపాయింట్ చేశాం కదా. అతనే కాల్ చేసి మన గాయత్రి ఉన్న అనాథ శరణాలయం, తను చదివిన స్కూల్ గురించి డీటెయిల్స్ అన్నీ దొరికాయట. వెంటనే పంపించమని చెప్పాను. అమ్మయ్య, ఇక్కడికి వెళ్తే మన గాయత్రి జాడ తప్పకుండా తెలుస్తుంది. వావ్, ఇది నిజంగా గుడ్ న్యూసే. మీ మనసులో మీరు అనుకున్నట్టుగానే శుభవార్త అందింది మేడం. నాకు అలాగే అనిపిస్తోంది రాధా. నాకు నా కూతురు దొరికినట్టే అనిపిస్తోంది. ఇంకా లేట్ ఎందుకు? వెళ్ళండి పెద్దనాన్న, వీళ్ళ అక్కని తీసుకురండి. వెళ్దాం రాదేవ్కి. ఇదిగోండి మేడం. గాయత్రి నా సొంత మేనకోడలు. ఏమైంది దేవకి? భయంగా ఉందండి. మన గాయత్రి గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదో తెలియడం, తీరా మనం అక్కడికి వెళ్ళాక నిరాశ ఎదురవ్వడం, సంవత్సరాలుగా ఇదే కదండి జరుగుతోంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమోనని భయంగా ఉందండి. మీరు అనవసరంగా భయపడుతున్నారు మేడం. అలా ఏం జరగదు. గాయత్రి గారు తప్పకుండా దొరుకుతారు. మీకు ఎలాంటి ఆటంకం కలగదు. వదిన అనుమానించింది కూడా నిజమే కదన్నయ్య. తీరా అక్కడికి వెళ్ళాక బాధపడడం కంటే ముందే అందులో ఎంత నిజముందో తెలుసుకోవడం మంచిది కదా. అవును బావగారు, కావాలంటే ఈయన వెళ్ళి ఎంక్వైరీ చేసుకొస్తారులేండి. ఎక్స్క్యూజ్ మీ మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. సత్య హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? అది నేను ఏంటమ్మా నువ్వు పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చాడమేనా? ఎంప్లాయీ అనుకుంటున్నావా, ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నావా? సారీ అండి, మొదటి రోజు ఉద్యోగంలో చేరబోతున్నాను కదా, అందుకే. నీ ఉద్యోగం ఆఫీసులో, ఇంట్లో కాదు. వెళ్ళమ్మా వెళ్ళు. శేషు నువ్వుండు. నువ్వు చెప్పమ్మా. మేడం, మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలనేది నా కల. రాధ సహాయంతో మీ పుణ్యమా అని ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. మీ సంస్థలో ఉద్యోగిగా చేరాను. అందుకే మీరు మీ కుటుంబం బాగుండాలని గుడికి వెళ్ళి పూజ చేయించాను. ఈ ప్రసాదం మీకిచ్చి మీ ఆశీర్వాదాలు తీసుకుని ఉద్యోగంలో చేరాలనొచ్చాను. వితౌట్ పర్మిషన్ రావడం తప్పే, క్షమించండి మేడం. పర్వాలేదమ్మా, ఆ ప్రసాదం ఇలా ఇవ్వు. ఇదిగోండి మేడం. అమ్మా పైకి లేవమ్మా. ఈ ఫార్మాలిటీస్ అవి ఏం వద్దమ్మా, సిన్సియర్గా వర్క్ చేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాధను చూసి నీకు జాబ్ ఇచ్చాం, సో తనకి రిమార్క్ రానివ్వకుండా వర్క్ చేసుకో. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను రాధా. థ్యాంక్ యూ సో మచ్. మరి నేను బయలుదేరుతానండి. అలాగే. ఆఫీస్కే కదా, ఉండండి, ముగ్గురం కలిసి వెళ్దాం. పదండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? ఎవరిని పడితే వాళ్ళని సెక్యూరిటీ లోపలికి ఎలా రాణిస్తున్నాడు? నా పేరు నీరజ అండి. స్కెచ్ ఆర్టిస్ట్ మధుకర్ గారి వైఫ్ని, దేవకి గారిని కలవడానికి వచ్చాను. ఇందాక హాస్పిటల్లో మా వారి బిలాంగింగ్స్ అన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో ఈ పెన్ డ్రైవ్ కూడా ఉంది. యాక్చువల్లీ మా వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా దాన్ని కాపీ చేసి ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తుంటారు. మీ లక్కు బాగుంటే మీ పాప స్కెచ్ ఇందులో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది.